ఏనండి ఈడేం మాట్లాడాడు ఆ శాండాలని? ఉండు కామ్గా, నేను వచ్చినంత వరకు ఆగు. కొత్త కూర్చొని మాట్లాడతాను అంతవరకే. నీకు రంకు మొగుడిని. నాకు మొగుడు లేడు. మొగుడు చచ్చాడు, ఎప్పుడో చచ్చాడు, 3 సంవత్సరాల క్రితం చచ్చాడు. నేను ఈ రోజు చెప్తున్నాను, నేను ఈ రోజు సేవకునిగా, నేను ఒక సేవకుడుగా నీ మొగుడుగా చెప్తున్నాను మాట బాగా. నువ్వు ఎలిజబెత్ రానివి కదా, అదే నువ్వు ఎలిజబెత్ రానివి కదా. కాదు, ఎంత అన్నం పెడతావు అందరినీ కూర్చొని ఎలిజబెత్ రానే కదా. నీకు అందరూ స్తోత్రాలు చేయాలి అక్కడ. వెళ్ళిపోవాలి ఎదురుగుంటే బాగా జోడుతో కొడేది నీకు. మామూలు కాదు, పళ్ళన్నీ ఊడిపోయినట్టు జోడుతో కొడేది నువ్వు. అవును మరి, పుచ్చిపళ్ళు దాని కదా, పుచ్చిపళ్ళు దాని కనుక పుచ్చి మాట్లాడుతున్నావా? సరే, ఆమె పుచ్చిపళ్ళు ఎచ్చిపళ్ళు తర్వాత కన్నారే. అసలు నువ్వేంట్రా ఆమె రంకు మొగుడివా? మరి ఇంట్లో ఉన్న పెళ్ళం గతి ఏంటి? ఓ, ఇవన్నీ మీకు కామనే కదా. కానీ మనసు చెడిపోయింది. నీ పల్లె కాదు, నీ మనసు పుచ్చిపోయింది, ముద్దు కూడా పుచ్చిపోయింది. నీకు తెలియదు ఆ సంగతి. నీ ముడ్డు కూడా పుచ్చిపోయింది, నీ మనసు పుచ్చిపోయింది, ముడ్డి పుచ్చిపోయింది. నేను ఒకటి చెప్పనే మరి పూర్తిగా ఏంటి అన్ని పుచ్చిపోయి ఈ పుచ్చేసాలు వేస్తున్నావు. నీకేమంటే ముడ్డు పుచ్చిపోతే వెనకాల చూపించి చూస్తాను నేను. ఆయింట్మెంట్ ఏమైనా రాస్తాను. అందరికీ నీ ముడ్డు పుచ్చిపోయిందని చూపించుక బాగోదు. అది పుచ్చిపోతే ఆయింట్మెంట్ రాయింట్మెంట్ రా. చిచ్చి, ఆ ఊహ దరిద్రంగా ఉంది అసలు. అయినా రే, ఆ అమ్మాయి కూడా చర్చికి వచ్చే ఆమె కదా. నువ్వే చెప్తావు కదా, మా పెద్ద నమ్ముకుని చర్చికి వస్తే మొత్తం అందరూ పరిశుద్ధులు అయిపోతారు అని. మరి ఆ పరిశుద్ధురాలు అయిపోయిన తర్వాత కూడా ఆమె గో పుచ్చిపోయిందని నువ్వెట్ట చెప్తున్నావురా? సరే, పుచ్చిందే చూడు, ప్రార్థన చేసి తగ్గిస్తా అన్నాను కానీ తెరిచి చూపిస్తే ఆయింట్మెంట్ రాస్తాను అంటుకుంటారు తెంగరోడా. ఛీ ఛీ ఛీ, గత్యంతరం లేక ఈ ఆడియో మీకు వినిపించాల్సి వస్తుంది.